ఇంటర్నెట్ అంతా ఇప్పుడు చికిరి చికిరి సాంగ్తో మార్మోగిపోతోంది. రామ్ చరణ్ పెద్ది సినిమాలో నుంచి నిన్న మేకర్స్ తొలి సింగిల్ చికిరి చికిరి రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన నుంచి అందరి నోళ్లల్లో ఈ పాట నానుతోంది. క్యాచీగా ఉన్న ఈ పదాన్ని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హుక్గా పెట్టి అద్భుతంగా కంపోజ్ చేశారు. తెలుగులోనే కాదు, మిగతా భాషల్లోనూ ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే పాట హిట్ అవ్వడానికి లిరిక్స్ ఒకెత్తైతే, రామ్ చరణ్ గ్రేస్ ఇందుకు మరో కారణం. ఆయన మేనరిజం, డాన్స్ స్టెప్పులు, స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ పాటను హైలైట్గా నిలిపాయి. చెర్రీ క్యాజువల్ అవుట్ఫిట్, రగ్డ్ గడ్డం, స్టైలిష్ హెయిర్, రూరల్ బ్యాక్డ్రాప్ యువకుడిగాలా చూపించడంలో టెక్నీషియన్లు సక్సెస్ అయ్యారు. ఇవన్నీ పాటకు ప్రత్యేకంగా నిలిచాయి. అలాగే చికిరి అనింది పల్లెటూర్లలో అమ్మాయిలను ముద్దుగా పిలిచేందుకు వాడే పదమని డైరెక్టర్ బుచ్చుబాబు చెప్పారు. అందుకే అన్ని భాషల్లో ఈ పాటకు చికిరి అనే టైటిల్ ఉంచారు. దీంతో అన్ని భాషల ప్రేక్షకులకు ఈ పదం నేటివిటీలాగనిపించింది. దీనికి తోడు హీరోయిన్ జాన్వీ కపూర్కు ఎక్స్పోజింగ్గా కాకుండా ట్రెడిషనల్ అవుట్ఫిట్లో చూపించారు. అలా లిరిక్స్, మ్యూజిక్, రామ్ చరణ్ డాన్స్, సినిమాటోగ్రఫీ, కంపోజింగ్ ఇలా అన్నీ కలిపి పాటను అత్యుత్తంగా నిలిపాయి. అందుకే తెలుగుతో పాటు అన్ని భాషల్లో పాట లక్షలాది వ్యూస్తో దూసుకుపోతోంది. ముఖ్యంగా చెర్రీ డాన్స్కు పాన్ ఇండియా లెవెల్లో ప్రశంసలు అందుతున్నాయి. తన గత చిత్రం గేమ్ చేంజర్లో ఇలాంటి స్టెప్పులు లేకపోవడంతో అప్పుడు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ చరణ్ వింటేజ్ డాన్స్ చూడనున్నామని ఉత్సాహంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం యూట్యూబ్లోనూ టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతున్న ఈ పాట టాప్ చార్ట్ బస్టర్గా నిలవడం పక్కా. ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ దశలో ఉంది. రెగ్యులర్ షూటింగ్తో చకచకా చిత్రీకరణ పనులు పూర్తి చేస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తుండగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. హిందీ నటుడు దివ్యందు కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2026 మార్చి 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సినిమా పిచ్చోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.